ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు విశ్వసాయి స్కూల్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాగుంట లేఅవుట్లో ఉన్న డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి, చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఉన్న విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీలో 600 మంది విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ నెల్లూరు మాగుంట లేఅవుట్ నుండి అన్నమయ్య కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కృష్ణమోహన్, శివసంకేత్, ప్రిన్సిపల్ రఘురాం, రమ్యలీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్కూల్ అధ్యాపకేతర బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మర్రి కృష్ణారెడ్డి రచించిన ఉద్గ్రంథమైన దివ్య వేదవాణిని ఈ ర్యాలీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రఘురాం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, తద్వారా మానసిక ఆనందాన్ని పెంపొందాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి విశ్వసాయి విద్యాసంస్థల నందు ఏప్రిల్ 23 వరల్డ్ బుక్ డే యునెస్కో ఈ రోజుని ఒక ప్రముఖమైనటువంటి దినంగా పరిగణించడం జరిగింది. మన పాఠశాలల నందు ఈరోజు పిల్లలకి ఈ డిజిటల్ యుగంలో లెర్నింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, మొబైల్ ఫోన్కి దూరంగా బుక్స్కి దగ్గరగా చేయాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించడం జరిగింది. అన్నమయ్య సర్కిల్ నుంచి మా పాఠశాల వరకు కూడా పెద్ద ర్యాలీని నిర్వహించాము. ఇందులో 4వ తరగతి విద్యార్థుల నుంచి 9వ తరగతి విద్యార్థుల వరకు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు, డైరెక్టర్స్ శ్రీ జి కృష్ణమోహన్ గారు, అదేవిధంగా వై శివసంకేతి గారు పాల్గొని ప్రత్యక్షంగా పిల్లలకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ విశ్వసాయి పాఠశాల నందు మొదటి నుంచి కూడా పిల్లలకి ఆటలు, పాటలు, గేమ్స్, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అన్ని పండుగలకు సంబంధించినటువంటి నేషనల్ ఫెస్టివల్స్ కావచ్చు, అదేవిధంగా రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి, అన్ని రకాల ఫెస్టివల్స్ని కూడా సెలబ్రేట్ చేస్తూ వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు, అదేవిధంగా అకాడమిక్స్లో కూడా 100% ప్రాముఖ్యతనిస్తూ ఈరోజు కూడా ఐఐటీలో ఒక నేషనల్ లెవెల్లో జరిగినటువంటి కాంపిటీషన్లో దాదాపు 1,00,000 మంది రాసిన విద్యార్థుల్లో డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాల విద్యార్థికి రామన్ మేధస్ అనే ఒక విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్గా రావడం జరిగింది. బహుమతి ప్రదానం కూడా దాదాపు 5,000 రూపాయలు ఆ సంస్థ వారు అందజేయడం జరిగింది. సో ఈ పాఠశాలల నందు విద్యతో పాటుగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను పిల్లలకు అందజేస్తూ ఒక రౌండెడ్ పర్సనాలిటీ చక్కగా తయారు చేయాలనేదే మా యాజమాన్యము యొక్క ఉద్దేశము. ఆ విధంగానే ఈరోజు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు, మాగుంట స్కూల్ లేఅవుట్లో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాల నందు కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు స్కూలు చివరి దినము, రేపు లాస్ట్ వర్కింగ్ డే, ప్రోగ్రెస్ కార్డ్స్ అవన్నీ అందజేసి తిరిగి సమ్మర్ క్యాంప్ని కూడా 27వ తేదీ నుంచి పిల్లల్ని ఒక 2-3 గంటల సేపు ఇక్కడ ఉండేటట్టుగా ఆర్చరీ, అదేవిధంగా సింగింగ్, డాన్సు, డిఫరెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ విధంగా 26-27 సంవత్సరంలో ఇంకా సరికొత్త పిల్లలకి బాగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తాను. ఈరోజు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో రీసెంట్గా కండక్ట్ చేసిన వెటరన్ ఐఐటి అకాడమీ ఆల్ ఓవర్ ఇండియా ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్ వీళ్ళ అకాడమీ కింద ఐఐటి ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. అట్లాగా ఫస్ట్ లెవెల్లో 70,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయగా, సెకండ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి 17,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయగా, 17,000కి రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ స్టూడెంట్, 8th క్లాస్ స్టూడెంట్ మేధస్ రామన్ అనే స్టూడెంట్ ఆల్ ఇండియా వైడ్లో నేషనల్ లెవెల్లో ఫస్ట్ పొజిషన్ సాధించడం మాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. ఆ అకేషన్కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి, ఇక్కడ ఐఐటి ఫ్యాకల్టీ ఎవరైతే ఆ పిల్లవాడికి టీచ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ మేనేజ్మెంట్ కావచ్చు, కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈరోజు వరల్డ్ బుక్ డే సంబంధించి లాస్ట్ డే ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ రోజు ఇప్పుడున్న డిజిటల్ అడ్వాన్స్మెంట్లో కావచ్చు, డిస్ట్రాక్షన్స్ కావచ్చు, స్టూడెంట్స్కి సంబంధించి అది టీవీ స్క్రీన్స్ కావచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్స్ కావచ్చు, దీని ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇలాంటి టైంలో స్టూడెంట్స్లో బుక్ రీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇంకల్కేట్ చేయడానికి ఈరోజు భారీ ఎత్తున ఆల్మోస్ట్ 600 స్టూడెంట్స్ చేత హౌస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రకారంగానే ఈరోజు వరల్డ్ బుక్ డే ర్యాలీ కండక్ట్ చేయడం విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నుంచి, అట్లాగే మన అన్నమయ్య సర్కిల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు ఈ ర్యాలీ జరగడం. ఇలాంటి ప్రోగ్రామ్స్ త్రూఅవుట్ ద ఇయర్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో కావచ్చు, విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కావచ్చు, 2 స్కూల్స్ కంబైన్ చేసి స్టూడెంట్స్లో అకాడమిక్స్తో పాటు అన్ని రకాలుగా అన్ని బృందాల్లో వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి, అది వాళ్ళ అనువనంలో వాళ్ళకి ఇన్స్టిల్ చేయాలనే ఆస్పెక్ట్లోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ పనిచేస్తున్నాం. వన్స్ అగైన్ టు ఆల్ ద స్టూడెంట్స్, పేరెంట్స్ మమ్మల్ని నమ్మి మా స్కూల్లో జాయిన్ చేసినందుకు వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో కూడా మరో ఎన్నో ఉంటాయని చెప్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్
Congratulations to Medhas Raman for putting Visvasai Dr. SRK School at the national level top position today at IIT Academy. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.